బ్యాక్ టు న్యూస్. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవసాయ కూలీలపై పడింది. 2000 నోట్లు అందుబాటులోకి రావడంతో చిల్లర సమస్య కారణంగా కూలీ పని చేసిన డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నారు రైతులు. దీంతో పనులకు వెళ్లకుండా ఇంటికే పరిమితమవుతున్నారు కూలీలు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం గ్రామీణ ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చాలామంది వ్యవసాయ కూలీల మీద దీని ప్రభావం పడింది. వాళ్ళకి రోజువారీ కూలీలు కూడా దొరకలేని పరిస్థితి. నిజానికి ఈ సీజన్ వ్యవసాయదారులకి ఖచ్చితంగా పత్తి వేరడం, అలాగే మొక్కలకు సంబంధించినటువంటి వర్క్ ఉంటుంది. దాంతో కూలీ ఎప్పుడు ప్రతిరోజు కూలీకి వెళ్ళడానికి అనుకూలంగా ఉన్న ఈ సీజన్లో కూలీలు తమ సంబంధించినటువంటి గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి కూలీ పని చేసుకోకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. వచ్చిన కొద్ది మంది కూడా కనీసం ఆ వ్యవసాయదారులతో ఉన్న అనుబంధంతో వాళ్ళు ఖచ్చితంగా తర్వాత కూలీ ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకు 10 రోజుల పాటు పనిచేస్తే కేవలం 200 రూపాయలు మాత్రమే వాళ్ళ చేతికి అందుతుంది. మిగిలిన డబ్బులు తర్వాత ఇస్తాము అని చెప్పడం వల్ల తమ రోజువారీ ఖర్చులు ఎలా తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎలాగో డబ్బులు ఇవ్వట్లేదు కదా, వెళ్ళి ఎందుకు అనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడ రాలేకపోతున్నారు అనేది ఇక్కడ వీళ్ళు కూలీలు చెప్తున్నారు. అసలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, నోట్ల రద్దు తర్వాత ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇక్కడ కూలీలతో మాట్లాడదాం. చెప్పమ్మా, అంటే ఎట్లా మీరు ఎందుకు దాదాపు 20 మంది కనుక పని చేయాలి కదా, ఎందుకు మరి 10 మంది చేస్తున్నారు? సార్ నాకు ఒక కొడుకు సార్, ఇల్లు లేదు, భూమి లేదు, ఒక కొడుకు ఒక బిడ్డ, కూలి చేసుకొని బతుకుతున్నా. ఎవరు పెద్దలు చిన్నలు ఎవరు పట్టించుకుంటలేరు సార్ మా ఊళ్ళో. మేము కూలి చేసుకొని బతుకుతున్నాం. పిల్లగానికి నెలకు బస్ పాస్ కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతున్నా సార్. ఈడ పంతుల దగ్గర వచ్చి చేస్తేనన్నా కూలి ఉండవు కడదామని అంటే పంతులు ఒక రోజు ఇస్తున్నాడు, 4 రోజులే ఆపేస్తున్నాడు సార్. మాకు చాలా కష్టం అవుతున్నది సార్. ఎందుకు ఆపేస్తున్నాడు? చిల్లెలు లేవని 2 లోట్లు వచ్చి 200 లోట్లు వచ్చినప్పుడు సంది, 2000 లోట్లు వచ్చినప్పుడు సంది ఇబ్బంది అయింది సార్. ఒక రోజు ఇస్తాడు, 4-8 రోజులే అట్లా ఆపేస్తున్నాడు సార్. మరి అట్లా అవడం వల్ల ఇబ్బంది అవుతలేదా? చాలా ఇబ్బంది అవుతున్నది సార్. మాకు బస్ పాసులు కట్టడానికి, పిల్లల చదివించడానికి ఇబ్బంది అవుతున్నది సార్. మా ఆయన కూడా లేడు. ఒక్కదాన్ని కష్టపడి చేయాలంటే కష్టం అవుతున్నది సార్. మీరు చెప్పమ్మా, ఎట్లా ఉంది సమస్య? సమాచారం సార్, మేము 8 దినాలు కూర్చొని వచ్చిన పింపిని కాడ కూర్చొని వస్తే అందరు అయిపోయినాయి అన్నారు. అయిపోయినాయి అన్నాక లాస్ట్కు రాలేవాళ్ళు ఏం చేస్తామా అని మాకు కూర్చొని ఆటకొచ్చి తిన్నికి కూడా గతి లేక గిడికి రాతం వస్తాం. ఈ పంతులతో అన్న ఇస్తాడేమంటారంటే 8 దినాలకు 4 దినాలకు ఒక పారి కూలి చేసేతాన పైసలు ఇస్తున్నారు. కూలి చేసే పై ఎట్లున్నా ఉప్పు లేకనే తింటుండం. నాకు 3 కొడుకులు కానీ ఎవరేమో గంజి పోస్తలేరు. మాకు గడ పైసలన్నీ వస్తాయేమంటే ఆడ కూడా ఇస్తలేడు. పోయి ఆడ కుక్కచెర్రలో పోయిండి, రానోళ్ళు కుక్కచెర్రకు పోయి తెచ్చుకోపోండి అంటున్నాం. ఇక కూర్చొని సబరి చేయకుండా కూర్చొని గిడికి కూలి రాతం వస్తున్నాం. 4 దినాలకో 5 దినాలకో 100నో ఎంతనో ఆడ రాలేవు, ఇస్తలేడు. ఖచ్చితంగా అడగనికి లేదు. డబ్బులు పిట్ అయినాయంటే చెప్పుకుంటున్నారు. ఇక మాకు కూడా అట్లే పెద్ద మనుషులు చెప్పాక మేము విన్నాము. మేము ఆయన కూడా అడుగుతున్నాం. ఆయన వాళ్ళకి వెళ్తలేమంటారా అని 100నో ఎంతనో వాళ్ళ ఖర్చులకు ఉప్పు మిరపకాయ కట్టడని 100నో 200లో 8 దినాలకు ఒక పారి ఆయన పని చేసి ఆయన ఇస్తున్నాడు. చిల్లర 2000 లోట్లు వస్తే దుకాణాలలో పోతే దుకాణాలలో ఇస్తారు, బ్యాంకులో పడితే బ్యాంకులు ఇస్తలేరని మాకు ఇస్తలేరు. బ్యాంకులో 2000, 3000, 4000 ఇస్తారట. 4000 తెచ్చి ఎవరెంత మందికి ఇస్తాడు? అందు గురించి ఆ 2000 లోటు మాకు ఇస్తే మేము షాప్కి పోతే అందులో 100 రూపాయలు పట్టుకుంటుండు. 100 రూపాయలు పట్టుకుంటే మేము కూలి చేసి నాకెందుకు తక్కువ ఇస్తామని మేము కోట్లాడుతున్నాం. మాకు 5000 సామాన్ తీసుకొని 2000 చిల్లర ఇస్తామంటాడు. 2500 సామాన్ తెచ్చుకొని ఏం చేయాలి రోజు వేస్తే? అట్లని మా పిల్లలు ఎంట ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి పోయేటప్పుడు 2 రూపాయలు అంటారు, 5 రూపాయలు అంటారు, పెన్ను లేదా అంటారు, కాఫీ లేదా అంటారు. అన్ని ఇబ్బంది చాలా ఉన్నాయి. జ్వరాలు వస్తాయి, చలి వస్తాయి, ఇట్లా ఉన్నాయి సార్. ఇది రోజువారీ కూలీల పరిస్థితి ఇలా ఉంది. నిజానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతుతో మాట్లాడదాం. ఎట్లా అసలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకోసము ఇక్కడ 20 మంది పని చేయాలి, నిజానికి ఎందుకు 10 మంది వస్తున్నారు అనేది వీళ్ళతో మాట్లాడదాం. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది? ప్రత్యేకంగా ఇది మోడీ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయం సరైనది కావచ్చు, కానీ మాకు మాత్రం చాలా నరకం ఎక్కడ ఉంటుందని ఇక్కడనే చూస్తున్నాం నరకాన్ని. ఎందుకంటే రోజు సరిపోయే కూలీలు 20-30 మంది రావాలి. మాకు ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బులు కరెక్ట్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి 20 బదులు 10 మంది రావడం. ఇంకా వాళ్ళకు కూడా ఎందుకంటే వారం రోజులు చేసిన తర్వాత 1 రోజు 2 రోజులు ఇవ్వడానికి మేము బ్యాంకులో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడితే 2000 వస్తున్నాయి. మళ్ళీ ఇంకో ఇక్కడ నిలబెట్టినట్లయితే ఇంకో 2000. వాళ్ళకి 6 నోట్లు ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకోవడానికి వెనుకత చూపుతున్నారు. కాబట్టి ఆ 2000 కోసం 2 గంటలు లైన్లో నిలబడి 2000 తీసుకొని మళ్ళీ చిల్లర కోసం అక్కడ ఇక్కడ వెతికి సాయంత్రం వరకు వాళ్ళకు 4000 తెచ్చి ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది.
మరి ఈ నిర్ణయం తీసుకున్నది సరైన సమయంలో తీసుకున్నట్లుగా అనిపించడం లేదు. నిర్ణయం మంచిదే అయినా సరే కానీ మా వ్యవసాయదారులకు ఇంకొక 2 నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటే ఇదే గోప్యంగా ఉంచి ఇదే రకంగా ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ఉండి వ్యవసాయదారులకు న్యాయం చేయాలని అనుకున్నట్లయితే ఇంకొక 2 నెలల తర్వాత తీసుకున్నట్లుగా ఉంటే మాకు కూడా ఇబ్బందికరంగా ఉండేది కాదు, రైతులకు కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతుంది. కాబట్టి ఈ రైతులు ఇప్పుడు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అదేవిధంగా కూలీలకు ఇవ్వలేక వాళ్ళతో పాటు మేము ఎన్నడూ గత 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాం, కానీ ఈ పరిస్థితులు మేము ఎన్నడూ చూడలేము. ఎందుకంటే రెగ్యులర్గా ఉదయం మా పైన నమ్మకాలు వాళ్ళు పెట్టుకొని దూరం నుంచి ఇక్కడ కూలికి వచ్చి మరి సాయంత్రం వాళ్ళు కుటుంబాలు పోయించుకునే అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం అనే బాధ మాకున్నా ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు వెంబడే అమౌంట్ రిలీజ్ చేసి చిన్న నోట్లను పంపించినట్లయితే మేము కూడా కూలీలకు న్యాయం చేయగలుగుతామని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఏ పట్టు ఉంటుంది? ఇప్పుడు పత్తి మొక్కజొన్న తీయడానికి చాలా కూలీలు అవసరం సార్. ఇప్పుడు అందుకు కూలీలకు సరైన డబ్బులు ఇస్తలేం కాబట్టి వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు అట్లా అని చెప్పని చేను నెలపాలవుతుంది సార్ మొత్తం పంట అంతా. ఇట్లా ఇప్పుడు ఉన్న పంటనన్నా తీసుకొని మార్కెట్కి పోతే వాళ్ళు అకౌంట్లో ఇస్తున్నారు, అకౌంట్లో పైసలు ఉన్నాయి కానీ 2000 4000 ఇస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది బాగా. ఇది అటు కూలీలకు సంబంధించి వ్యవసాయ కూలీల పరిస్థితి అలా ఉంటే రైతులకు మరో సమస్య తలెత్తుతుంది. నిజానికి 15-20 మంది పనిచేయాల్సిన చోట 6-7తో పని ఎలా తీసుకుంటున్నారు. మరోవైపు వచ్చిన వాళ్ళకి అడ్జస్ట్ చేయడానికి వాళ్ళు ఇస్తున్నటువంటి బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి 2000 రూపాయలని అందరికీ సర్దేటప్పటికి తల ప్రాణం తొక్కొస్తుందని రైతులు చెప్తుంటే చాలా చోట్ల పెద్ద నోట్ల ఇబ్బందులు తీవ్రతరంగా అవుతున్నాయి. ఇప్పటికైనా చిల్లర అందుబాటులో ఉంటే తమ సమస్యలు తీరుతాయనేది చాలామంది చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫనీతో అరుణ్ కుమార్, NTV.